రైట్ సార్, మరో వార్త చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అయితే కోర్టు చుక్కెదిరింది. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని అయితే కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా విచారణ జరగాల్సినట్టు కూడా కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. మరి హైకోర్టు తీర్పుకి భిన్నంగా సుప్రీంకోర్టులో వస్తుందా లేదని వేచి చూడాలి. ముఖ్యంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అలాగే కేటీఆర్కు ఇది ఒక రకంగా ఎదురు దెబ్బ కింద మనం భావించాలంటారా? సుప్రీంకోర్టులో ఇన్ అడ్వాన్స్ స్టే ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేవేట్ వేసింది. కేవేట్ వేసిన తర్వాత అడ్వాంట్గా స్టే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్స్ వినాల్సిందే. కాబట్టి అలా ప్రభుత్వం మేలుకొని వెంటనే ముందే కేటీఆర్ కన్నా ముందే కేవేట్ పిటిషన్ వేసింది. కాబట్టి ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఆ తర్వాత ఏదైనా డెసిషన్ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి. ఈలోపు విచారణ జరుగుద్ది. ఏసీబీ విచారణ జరుగుతూనే ఉంటుంది. అరెస్ట్ చేస్తారా రేపు 9 నాడు ఏమిటనేటువంటిది తర్వాత, కానీ విచారణ మాత్రం ఆగదు. ఇవాళ కూడా అరవింద్ కుమార్కు పిలిపించారు, బిఎల్ రెడ్డికి, రేపు కేటీఆర్కు పిలుపుంది, ఆ తర్వాత 16 నాడు ఈడీ పిలుపుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరుగుద్ది. ఇదే సందర్భంలో కేటీఆర్ కేసు బుక్ అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు, లేదా పగతోడి పెట్టారు, లేదా నన్ను మాట్లాడకుండా చేయడానికి పెట్టారని ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ లొట్టపీస్ కేసు అల్లేమి లేదు అని ఒక వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ అదొక హీరోయిక్గా ఫీల్ అవ్వటం. నిన్న కూడా అంతకుముందు అన్నాడు కాబట్టి నిన్న కూడా మళ్ళీ అదే విధంగా ఆ లొట్టపీస్ కేసు అనటం. ఇటువంటి ఈ లాంగ్వేజ్ ఏంటంటే రెస్పెక్ట్ తగ్గుద్ది. తర్వాత చూసే వాళ్ళకి హై హ్యాండెడ్ బిహేవియర్ అనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ మీద అభిప్రాయం ఉంది, ఎప్పుడు హై హ్యాండ్గా బిహేవ్ చేస్తాడని. అది ఇంకా పెరగటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది రాజకీయ ప్రేరిత కేసు అనటం బాగుంది, లేదా అందులో ఏం పసలేదు అనటం బాగుంది, లేకపోతే ఇది నన్ను మాట్లాడకుండా చేయటానికే జైలు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ విధమైనటువంటి వర్డ్ వాడటం అనేటువంటిది అంత మంచిగా లేదు. ఆయనకు రెస్పెక్టబిలిటీ కూడా రాదు. ఒకవేళ బహుశా వాళ్ళ కేడర్ని ఉత్సాహపరచడానికి అని ఉంటాడు, కానీ దాని ప్రభావం పెద్దగా ఒక రోజు కానీ ఎక్కువ ఉండదు. బూతుల ప్రభావం లేకపోతే హీరోయిక్ స్టేట్మెంట్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో కుర్చీలు వేసుకున్నారు, తెల్లారి పెద్దగా పేపర్లు వస్తుంది, 3వ నాటి నుంచి మర్చిపోతారు. ఇప్పటికి కూడా మనం ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి వాదనలు, వెంకయ్య నాయుడు వాదనలు, మధ్యకాయల ఓంకార్ వాదనలు, బ్రహ్మాండంగా అసెంబ్లీ ఇట్లా క్వశ్చన్ చేశారు, ఇట్లా ఇది చెప్పుకుంటున్నాం తప్ప కుర్చీలు వేసిన వాళ్ళని గురించి ఎవరైనా చెప్పుకోవట్లేదు, మర్చిపోయాం. కాబట్టి ఇట్లా వల్గర్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్లు ఇచ్చినా లేదా హీరోయిక్ స్టేట్మెంట్ ఇచ్చినా వాటికి వ్యాలిడిటీ ఉండదు. ఒక్కరోజు అనుకుంటారు, మర్చిపోతారు. కాబట్టి ఏదేమైనా కేటీఆర్ మిగతా ఆర్గ్యుమెంట్స్ ఓకే, ప్రేరిత పొలిటికల్ వెంజెన్స్ తోట పెట్టినటువంటిది ఓకే, నన్ను మాట్లాడకుండా చేయాలని ఓకే, ఇటువంటివన్నీ విమర్శలు మంచిదే. కానీ ఈ వల్గర్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ వాడటం కరెక్ట్ కదా, ఆయన స్టేటస్ ఏం పెంచదు. రైట్. డాక్టర్ అనుసత్యం గారు, ముఖ్యంగా అయితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని గత కొంతకాలంగా అయితే ప్రచారం జరుగుతుంది. ఆయన అరెస్ట్ ఖాయమంటూ కూడా చెప్తున్నారు. ఇది కక్షపూరితమా కాదన్న విషయం పక్కన పెడితే అరెస్ట్ వార్తలు అయితే కలకాలం రేపుతూ ఉన్నాయి చాలా కాలంగా. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వడం, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కనుక కేసు విచారణ చేసుకోవచ్చు అని చెప్పడంతో కొంతవరకు కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుందంటారా? విచారించడం వద్దని అయితే అనదండి సుప్రీంకోర్టు కూడా. నాకున్న అండర్స్టాండింగ్ మేరకు విచారణ వద్దు, విచారణ చేయొద్దు అనదు. కాకపోతే ఒకవేళ ఏదన్నా అరెస్టుల విచారణ చేసినాక అక్యూజ్డ్ అని తేలితే అప్పుడు అరెస్ట్ చేయండి అని అటువంటి ఏమన్నా, లేకపోతే ఒక 10 రోజులు 15 రోజులు ఏమైనా టైం ఇవ్వటం, ఇటువంటి ఏమైనా చేస్తుందేం. కానీ అసలే విచారణ మీద స్టే ఇవ్వటం అనేటువంటిది జరగదు. కాబట్టి ఏదో ఒక టైంలో విచారణ ఎదుర్కోవాల్సిందే. తర్వాత రెండోది, ఈ కేసు మొన్నటి వరకు కేటీఆర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఇది రాజకీయ ప్రేరితమైన కేసు, అక్కడ ₹1 కూడా తినలేదు, నేను ఇచ్చినవి అగోపాలన్న వాళ్ళ అకౌంట్లోనే అని చెప్తే ఇంతవరకు సరే కొంతమేరకు సెకండ్ థాట్గా ఆలోచించారు ప్రజలు. కానీ నిన్న మొన్న వీడి క్రూడ్పురో ఆ ఏజెన్సీ నుంచి గ్రీన్ ఎనర్జీ దాని సిస్టర్ ఆర్గనైజేషన్స్ నుంచి 41 సార్లు 49,000 కోట్లు బాండ్స్ కొన్నారన్న 49 కోట్లు బాండ్స్ కొన్నారన్న తర్వాత ఇప్పుడు అనుమానం వస్తుంది అందరికీ. ఎందుకంటే ఈ ప్రతి చోట మనం చూస్తున్నాం ఎలక్షన్ల బాండ్లు 12,000 కోట్లు ఈ దేశంలో వచ్చినాయి, అందులో 57% బీజేపీకి వచ్చినాయి. అట్లా 952 కోట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. తర్వాత అతిపెద్ద మొబిలైజేషన్ బీఆర్ఎస్కే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని నిధులు ఒక ప్రాంతీయ పార్టీకి అనేది రెండో ప్రశ్న.
కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే ఈ ఈ ఈ కంపెనీలే ఇవి కొన్నాయి అనుకో, మరో కంపెనీలు కొని ఉంటే తప్పు లేదు. కానీ ఈ కంపెనీలు కొనటంతో అక్కడ 49, అక్కడ 55 కోట్లు జమ చేశారు. ఇటు నుంచి ఇంకో హ్యాండ్ నుంచి పార్టీ నిధుల పేరు మీద తీసుకున్నారు అనేటువంటిది వస్తుంది. ఇది మెజారిటీ ప్రజలకు వాళ్ళ అయ్యో నిజం ఉన్నట్టుంది అనుకునే పరిస్థితి ఏర్పడది. Right. ఏదేమైనా విచారణ తర్వాత తేలాల్సినటువంటి అంశమే కాబట్టి, ఈ కోర్టులో ఉన్నటువంటి విషయాలు కాబట్టి మనం ఇంతవరకు మనం డిబేట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ అందే సత్యం గారు విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.